వెధవలకి పదవులుంటే ఎట్లుంటాయి అనడానికి సాక్ష్యం పాలస్తీనా ప్రధానమంత్రి. పాలస్తీనాలో ప్రజలు హమాస్ తీవ్రవాదులకి రక్షణ కవచాలు. హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ నుంచి తమని కాపాడుకోవడానికి అక్కడున్న ఆడపిల్లల్ని, చిన్న పిల్లల్ని, వృద్ధులని తమ చుట్టూ పెట్టుకుంటారు. వీళ్ళ మీద దాడి చేసినప్పుడల్లా సాధారణ ప్రజలు చచ్చిపోతుంటారు. 5గురు తీవ్రవాదులు చచ్చిపోతే 20 మంది సాధారణ ప్రజలు చచ్చిపోతుంటారు. అప్పుడు తన ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పాలస్తీనా ప్రధానమంత్రిదే కదా. అలాగే తమ అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను అవతలకు పంపించాల్సింది ఎవరు? పాలస్తీనా ప్రధానమంత్రే కదా. కానీ వాడే ఒక తీవ్రవాది, హమాస్ తీవ్రవాది. వీళ్ళందరూ హమాస్ తీవ్రవాదులే, లేదా హమాస్ అంటే భయంతో వాళ్ళ బానిసలుగానే పనిచేస్తున్నాడు. అలాంటి పాలస్తీనాని ఇజ్రాయెల్ మీద దెబ్బతెగులతో, ఇజ్రాయెల్ మీద కడుపు మంటతో, ఇజ్రాయెల్ ప్రపంచ హీరోగా అవతరిస్తోందన్నటువంటి మంటతో ఫ్రాన్స్ కావచ్చు, కెనడా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నారు. అది ప్రకటించారు. దాంతో ఇప్పుడు పాలస్తీనా బ్రిటన్ ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఏమనయ్యా అంటే, ఒకప్పుడు భారతదేశాన్ని ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారో అట్లాగే ఒకప్పుడు పాలస్తీనాని పరిపాలించింది బ్రిటను 1917 నుంచి 1948 దాకా. ఆ టైంలో పాలస్తీనాకు సంబంధించినటువంటి $2 ట్రిలియన్ సొమ్ము మీరు తరలించుకుపోయారు మా ఆస్తులన్నీ, కాబట్టి మీరు ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వండి అని అడుగుతుంది. అంటే వీళ్ళని ఒక దేశంగా గుర్తించి వీళ్ళకి ఒక గౌరవం ఇద్దాం అనుకుంటే దానికి అవతల నుంచి పరిహారం అడుగుతున్నారు. ఆ లెక్కనైతే భారతదేశం బ్రిటన్ గుర్తించాలంటే దగ్గరగా ఏది $25 ట్రిలియన్ సొమ్ము ఇవ్వాలి. అంటే అమెరికాతో సమానమైనటువంటి బడ్జెట్ అనమాట. అమెరికాది ఇప్పుడు ఎంత? $30 ట్రిలియన్ వాళ్ళ ఆస్తి మొత్తం కలిపి జీడిపి. అలాంటిది $25 ట్రిలియన్ ఇండియా నుంచి దోచుకుపోయారని నివేదికలే తేల్చినాయి. అప్పట్లో ఈ శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బ్రిటన్ పార్లమెంట్లోనే, బ్రిటన్లోనే ఈ ఉపన్యాసం ఇచ్చాడు. మీరు మా దేశాన్ని దోచుకుంది ఎంత అన్నటువంటి $25 ట్రిలియన్. మరి మనం ఎంత అడగాలి?